ఇప్పుడు యాక్చువల్లీ నేను మీ ప్రొఫైల్ చెక్ చేయడం జరిగింది ఇన్‌స్టా. ఎక్స్‌పోజింగ్ అని గాని, లేకపోతే ఓకే. ఇది ఎక్కువ ఉంది. అలా పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు. నేను ఎక్స్‌పోజింగ్ ఏది చెయ్యాలి అని అయితే నేనేం చేయలేదు. అది ఆటోమేటిక్‌గా అలా వెళ్ళిపోతాయా? జనరల్‌గా హ్మ్. సో, ఓకే. నేను ఓకే. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అయ్యి ఏ రీల్స్ చేయలేదు. ఆ! నార్మల్‌గా జనరల్‌గా ఉంటాను. టైమ్ పాస్ లైక్ అలా రీల్స్ చేశా. బోల్డ్ హ్మ్. అర్పిత బోల్డ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక 'బాలరాజు' ఆ హ్మ్. సినిమా హ్మ్. ఉందో అందులో ఆ క్యారెక్టర్‌ని హ్మ్. అది చూసి అలాంటి రోల్ కొంతమంది అయితే ఒప్పుకోరు. యాహ్! కానీ మీరు ఒప్పుకోవడానికి చేయడానికి రీజన్ ఏంటి? నేను ఓన్లీ క్యారెక్టరే చూసా. హ్మ్. యాక్టింగ్ చూసా. హ్మ్. సో, ఆ క్యారెక్టర్‌కి ఇంపాక్ట్ ఎంతుంటదో చూసా. హ్మ్. సో, అలా. సో, డెప్త్ ఉంది హ్మ్. క్యారెక్టర్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సోషల్ మీడియా నుంచి ఒక హస్బెండ్ ఇలా అయిపోతారు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. సో, అది బోల్డ్ అని నేను బట్ ఉంటది. బోల్డ్ అండ్ హార్ష్ ఉంటది. హ్మ్. సో, నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను. నాకు లైక్ స్కిన్ అంతా అలర్జీ వచ్చింది. లైక్ బ్యాక్ సైడ్ అంతా. సో, సఫర్ అయ్యాను. హ్మ్. ఓన్లీ యాక్టింగ్ బేస్డ్. నాకు లిటరల్లీ ఒక షార్ట్ చేసినప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోయాను. నేను కట్ చెప్పకుండా సీన్ కంటిన్యూ చేశా. సో, నాకు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డెప్త్ ఎంతుంటది, క్యారెక్టర్ ఎలా ఉంటది అని చెప్పి నేను బోల్డ్ అని ఏం థింక్ చేయట్లేదు. యాహ్! ఒక అమ్మాయిని హ్మ్. ఈ క్యారెక్టర్‌లోని చూసినప్పుడు హ్మ్. మళ్ళీ అలాంటి రోల్సే వస్తాయి కానీ వేరే రోల్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? యాహ్! అంటే నార్మల్‌గా ఉండేది. హ్మ్. ఇప్పుడు అర్పిత హ్మ్. లైక్ ఈ సీన్ చేసింది. ఇలాంటి రోల్స్ ఆమెకి ఇలా సూటబుల్ అవుతాయి యాహ్! అని చెప్పి ఇలాంటివి ఎక్కువ ఆఫర్స్ వస్తాయి కదా! హ్మ్. అదే కంటిన్యూ చేస్తారు హ్మ్. అనేది నేను కొంతమంది దగ్గర నేను విన్నాను. నేను హ్మ్. ఇంటర్వ్యూ హ్మ్. చేసిన యెస్. గెస్ట్. యెస్. అది నిజమా? ఇప్పుడు అదొకటి అలా ఉంటది. మిగతా దాంట్లో నాకు అంటే ఒక లైక్ తెలుగమ్మాయి శారీ కట్టుకుంటే ఎలా ఉంటది? లైక్ ఆ ట్రెడిషనల్ వేస్‌లోనే వస్తాను. నేను డిఫరెంట్‌లీ నేను కోరుకుంటుంది అది. ఎందుకంటే లైక్ రొమాంటిక్ వే ఆర్ బోల్డ్ టైప్ కాకుండా నాకు మోడ్రన్ సెట్ అయ్యిద్ది. హ్మ్. శారీ బేస్డ్ కన్నా నాకు మోడ్రన్ సెట్ అయ్యిద్ది. అవును. కానీ నాకు వచ్చేటివన్నీ శారీ బేస్డే వస్తున్నాయి. హ్మ్. అవును. నార్మల్. కానీ మీరు తెలుగమ్మాయి కాదుగా? తెలుగమ్మాయే. బెంగుళూరు సైడ్ అన్నా? బెంగుళూరు మీన్స్ నియర్ టు. నియర్ టు. యాహ్! యాహ్! అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ప్రొఫైల్ ఎలా రీచ్ యాహ్! వచ్చింది? ఎలా కనుక్కున్నారు? ఐ మీన్ నాతో ఇంటర్వ్యూ ఎందుకు చేయాలనుకున్నారు? లైక్ నేను చూసాను. నేను కూడా ఒకప్పుడు ఒకానొక టైంలో రీల్స్ చూసేవాడిని 'వంశీ ఫంక్షన్‌లో' ఎవరి అమ్మాయి హ్మ్. అని అనుకున్నా. ఓకే. దాని తర్వాత మొత్తం అన్నీ చూసి మీ ఐడీ చూసిన తర్వాత హ్మ్. ఏంటి ఏం జరిగింది అంతా చెక్ చేస్తే ఓకే. ఇలా నీ ప్రొఫైల్ అంతా నేను ఇన్‌స్టా మొత్తం చెక్ చేశా. ఓహ్! ఫోటోస్ అన్నీ చెక్ చేశా. ఓకే. లైక్ ఆ ఫోటోస్ అన్నీ షూట్‌లన్నీ మూవీస్ కోసమే పెడతారా మీరు హ్మ్. ఇన్‌స్టాలో? ఇంకేమైనా రీజన్ ఉందా? నార్మల్లీ పెడుతున్నా అంతే. హ్మ్. నార్మల్‌గా పెడతాం. నార్మల్‌గా ఏదో పెట్టుకొని వెళ్ళిపోవడమే అంతే. అంతేగా. అంతేనా? కాదు ఎవరు ఏమి అనలేదా? ఆ ఫోటోస్ చూసి ఏమి లైక్ ఎందుకు ఇలా నార్మల్‌గా ఉండొచ్చు కదా! అలా ఏం లే. అలా ఏమి ఇబ్బందులు రాలే. యాహ్! ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్స్ ఇలాంటివి వస్తాయి. నీకు అలాంటివి నాకేం ఎదురవ్వలేదు. ఎవరు అడగలా? లేదు. కానీ అది ఉందా? అసలు ఆ సిట్యుయేషన్ ఉందా? ఎందుకు వస్తది? అంటే ఈ మూవీ ఇండస్ట్రీ అంటే ఇలా కమిట్మెంట్ అందరూ ఇష్యూస్ అదే అడుగుతారు. ఎందుకు మూవీ ఇండస్ట్రీ అంటే జస్ట్ లైక్ కమిట్మెంట్. అదే ఎందుకు అలానే థాట్ అంటే వస్తది? ఏమో అంటే ఉన్నారు చాలా మంది వచ్చి చెప్పారు. ముందుకొచ్చి కెమెరాల ముందుకొచ్చి చెప్పినవి ఉన్నాయి. ఓకే. కొన్ని ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. దాని గురించి అడుగుతున్నా. నేనైతే ఫేస్ చేయలేదండి. లిటరల్లీ నేను 'జగన్నాటకం', 'బాలరాజు', 'జట్టి' అండ్ 'రాధేకృష్ణ' ఒక 4, 5 మూవీస్ చేశాను. ఇప్పుడు కూడా లాస్ట్ 2024లో ఒక మూవీ స్టార్ట్ అయింది. హ్మ్. సో, చేసిన వర్క్ డైరెక్టర్స్ అయితే హ్మ్. సో, నాకు వర్క్ బేస్డే కాంటాక్ట్ అయ్యారు. వర్క్ చేసుకున్నా వచ్చిన. నేనైతే స్ట్రగుల్ అవ్వలేదు ఎక్కడ. వంశీ ఫార్మ్స్‌లోకెళ్దాం. హ్మ్. మీకు అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ మీకు హ్మ్. జెన్యూన్, ఆర్గానిక్ అని అనిపించిందా? యాహ్! ఎలా? నేనెళ్లి చూసాను కదండీ. ఏమేమి చూసారు? లైక్ ఫార్మింగ్ చేసినప్పుడు బెంగుళూరు ఎళ్ళాను. హ్మ్. అక్కడ మార్కెట్‌లో వాళ్ళు వెజిటబుల్స్ గాని ఏదైనా హ్మ్. పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు. హ్మ్. సో, అది అయితే జెన్యూన్ అని చెప్తాను. జెన్యూన్. యాహ్! కొంతమంది హ్మ్. అదంతా ఫ్రాడు, అంతా ఫేకు. హ్మ్. ఏదో జస్ట్ ఫేమ్ కోసం పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారు. ఆ పక్కనున్న అమ్మాయిలకి గూడా దాని గురించి ఏం ఐడియా లేదు. ఐడియా లేదు అనేమో నాకు మేబీ ఉందో లేదో నాకు వేరే అమ్మాయిల గురించి అయితే తెలీదు. బట్ లిటరల్లీ నాకైతే కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే డ్యాడీ వాళ్ళు కూడా చేస్తారు. హ్మ్. సో, నాకు లిటిల్ బిట్ కొంచెం అయితే ఐడియా ఉంది. కానీ తన ప్రాసెస్‌లో చేంజ్ చేసుకోవాలన్న రీజన్ వచ్చేసి నాకు చెప్పడం లైక్ ఇంకా ఎక్కువ గ్రోత్ ఎళ్తదేమో అన్న కాన్సెప్ట్ బేస్‌తో నాకు చెప్పారు. హ్మ్. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఇంకా హైకెళ్ళాలి. హ్మ్. ఇంకా సేల్స్ బావుండాలి అని జెప్పేసి.
ఓకే. మరి వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ షాప్ కూడా క్లోజ్ చేసుకున్నారు. అవును. సో షాప్ క్లోజ్ నాకు కూడా చేస్తున్నారు. కొంచెం హర్ట్ అయినట్టు అనిపించింది. బాధ అనిపించింది. బాధ ఎందుకంటే అనిపించిందా? లిటరల్లీ ఎవరికైనా అనిపిస్తది. హ్మ్. నేను వర్క్ చేశా. నేను ప అంటే వాటెవర్ నాకైతే ఏది రాంగ్ జరగలేదండి అక్కడ. హ్మ్. వర్క్ చేసుకున్నాను, వచ్చాను, పేమెంట్ తీసుకున్నా. సడెన్‌లీ షాప్ క్లోజ్ చేసుకుంటా అనంగానే నాకు వీటిలో ఇవే ఏవి పడితే అవి రూమర్స్ అన్ని స్ప్రెడ్ అయ్యి యెస్. పాపం చాలా లాస్ అయింది అండ్ లిటరల్లీ ఇంటీరియర్ గాని, అక్కడ షాప్‌ది గాని సో, హ్మ్. మంచిగా ఉంటదనమాట. హ్మ్. హ్మ్. సో, అక్కడ ఏదున్నా హ్మ్. బట్ బిజినెస్ లాస్ వల్ల క్లోజ్ చేసేసుకుంటున్నారు. క్లో